హలో అందరికి. అయితే ఏంటబ్బా కార్లో బ్లాగ్ స్టార్ట్ చేసింది అని చెప్పి అనుకుంటున్నారా? మాకు తెలిసిన వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్తున్నాము. ఫామ్ హౌస్ అని చెప్పే అంత నో కాదో నాకు తెలియదు, కానీ ఒక ఫామ్లో హౌస్ అంట, చిన్న హౌస్ అంట. మా వారు వెళ్ళారు 2-3 సార్లు. మా వారి ఫ్రెండే తను, అన్న బాగా క్లోజ్. అయితే వెళ్ళి చాలాసార్లు ఎంజాయ్ చేశారు. కానీ ఇవాళ మాత్రం ఫ్యామిలీ గ్యాదరింగ్, సండే వీకెండ్ కదా, పిల్లలతో సరదాగా ఉంటుందని చెప్పి ఇంకా మేము కూడా స్టార్ట్ అయ్యాము. నేనేమో ఇక్కడ, చిట్టి తల్లేమో కార్ ఎక్కుడే ఆలస్యం, పడుకొని నిద్రపోతుంది. నిజానికి పడుకునుడే బెస్ట్, చాలా దూరం అది. బాబేమో వాళ్ళ నాన్నతో ఆడుకుంటూ వాళ్ళ నాన్నని సతాయిస్తూ ఉన్నాడు. ఇది ఎక్కడ అంటే చిలుకూరు దాటి వెళ్ళాలంట, చాలా దూరం. నిజానికి మా ఇంటి నుంచి ఇక్కడికి చాలా అంటే చాలా దూరం. నిన్ననే నేను మొత్తం షాపింగ్ అది ఇది అని చెప్పి బయట తిరిగి వాళ్ళే కొంచెం రిలాక్స్ అవుదాం అనుకునే టయానికి మళ్ళీ ఇది. పిల్లలు ఉన్నారు. నేను ఎంత బిజీలో ఉన్నా పిల్లలకి దొరికేది ఒక సండే కదా. ఆ సండే రోజు మేము నలుగురం బాగా స్పెండ్ చేయాలనేది నాది మా వారిది ఫీలింగ్ అనమాట. మా ఇద్దరికి ఎంత కష్టంగా ఉన్నా, ఎంత భారంగా ఉన్నా పిల్లల కోసం ఇంకా వాళ్ళు అడిగింది చేస్తాము. ఇంక వాళ్ళు కూడా వెళ్దామమ్మా అనే వరకు ఇంకా స్టార్ట్ అయిపోయాము, వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. లంచ్ ఏం చేయలేదు. పిల్లలు మా వారు టిఫిన్ తిన్నారు, నేను అది కూడా తినలేదు. ఇంకా చూద్దాం ఏ టైం అవుతుందో. ఇంకా ఫర్దర్గా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మోస్ట్లీ వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇంకా 24 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట. ఈ మధ్యలో నేను ఒక స్నాప్ కూడా వేసిన. ఈ మధ్యలో నేను ఒక కునుకు కూడా తీసిన. కార్ ఎక్కగానే పాప బాగా పడుకుంటుంది, తర్వాత నేను. జర్నీ దూరం ఉందంటే పడుకునుడే. ఇక్కడ నాన్న, ఇక్కడ నుండి బాబు, అక్కడ పాప ఏమో ఇప్పుడే లేసింది. నేను కూడా ఇంకా ఇక్కడ పాప ఇంకా పడుకొని లేసేసింది. ఇంకా మోస్ట్లీ వెళ్తున్నాము. వీలైనంత వరకు నేను షూట్ చేస్తా, చూడండి. దగ్గరికి వచ్చేసాము ఆల్మోస్ట్. ఇది మా ఇంటి నుంచి 65 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. చిలుకూరు దాటినాక అనమాట ఈ రిసార్ట్స్ ఫామ్ హౌస్. ఇదేంటంటే మలబార్ హౌస్ దీని పేరు. చాలా బాగుంది. అంటే మా వారి ఫ్రెండ్ వాళ్ళ అక్క, నాకు కూడా అక్క బాగా క్లోజ్. ఇది ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ ఒక గెట్ టుగెదర్ పార్టీ. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చెప్పాలంటే అంటే వీళ్ళందరూ కూడా మా వారి కొలీగ్స్ అనమాట. ఇంకా వాళ్ళ వైఫ్లో ఆటోమేటిక్గా ఇంకా మేము ఫ్రెండ్స్ అయిపోవడము ఇన్ని ఇయర్స్ జర్నీలో. కలిసి చాలా రోజులైంది అందరితో. అంతకుముందేమో ఫ్యామిలీ డే అని అదని ఇదని ఆఫీస్లో జరిగినప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఇదే మలబార్ ట్రీస్ అనమాట. ఇది 6 ఎకరాలు అనుకుంటా. 6 ఎకరాలు అన్నారో అక్క 3 ఎకరాలు అన్నారో నాకు ఐడియా లేదు. 6 ఎకరాలు అన్నట్టే గుర్తుంది. అయితే మొత్తం కూడా మలబార్ ట్రీసే ఉంటాయి. సేమ్ మన టేకు చెట్లు లాగా ఇవి కూడా. కొంచెం 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత కట్ చేయడమే. మంచి ఇన్కమ్ వస్తుంది. మెయింటెనెన్స్ కూడా ఇంకా అంతే అనుకోండి, అన్ని ఇయర్స్ ఇంకేమీ ఉండదు. అయితే వన్ సైడ్ కొంచెం వరకు ఒక 200-300 గజాల్లో ఇల్లు ఉంటుంది. మిగతా ఇంకొక 300-400 గజాల్లో ఓపెన్ స్పేస్ ఉంటుంది. బాగుంది. నాకైతే చాలా పీస్ఫుల్గా, చాలా మంచిగా అనిపించింది. ఇది ఆ అక్క వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ కోసం కట్టుకొని ఇప్పుడు ఇట్లా థర్డ్ పార్టీకి ఇచ్చేసి ఎవరైనా ఈవెంట్స్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అన్నట్టు పెట్టారు. చాలా బాగుంది. ఇదంతా టూర్ అనమాట. ఇది ఇట్లా డైనింగ్ ఉంది, మంచి కిచెన్ ఉంది, కింద వచ్చేసి 2 కింగ్ సైజ్ బెడ్రూమ్స్, బెడ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. హాల్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అంటే ఒక 15-20 మెంబర్స్ కూర్చొని కూడా టీవీ వాచ్ చేయొచ్చు, అంత పెద్దగా ఉంది.
చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇది చూసారా, మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇది డ్రెస్సింగ్ అండ్ వార్డ్రోబ్ స్పేస్ చాలా స్పేషియస్గా ఉంది. అంటే ఒక 3 రోజులు 4 రోజులు ఫ్యామిలీ చాలామంది ట్రిప్ వేసుకున్నా కూడా మంచిగా సరిపోతుంది, అంత పెద్దగా ఉంది. బెడ్ కూడా చాలా కింగ్ సైజ్ బెడ్ అండ్ వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఉంది. అంటే చుట్టూ ఓపెన్ ప్లేస్ కదా, కాబట్టి వెంటిలేషన్ ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఇది ఇంకో బెడ్రూము. ఇందులో కూడా మనకి రెండిట్లో ఏసీ అవైలబిలిటీ కూడా ఉంది. ఇంకా రెండిట్లో అటాచ్డ్ బాత్రూము, ఇట్లా అంతా విత్ ఫర్నిచర్డ్ అనమాట. అన్ని ఫామ్ హౌస్లలో అంతే అనుకోండి, ఇది ఇంకొంచెం లుక్ వైజ్ బాగుంది. ఇక్కడ ఒక పాప వీడియో తీస్తుంటే నా వెనకాలే వస్తుంది, నేను కూడా మాట్లాడతా, నన్ను కూడా తీయి, నన్ను చూపియ్యి అని చెప్తూ. నాకైతే అసలు ఎంత క్యూట్ అనిపించిందో, పిల్లలు అందరూ అసలు ఎంత హుషారు ఉంటున్నారో అనిపించింది. మీరు కూడా చూడండి ఒకసారి. తీయనా? హాయ్ చెప్పు మరి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్తున్నావా? ఫుడ్ తిన్నావా నువ్వు? ఏం తిన్నావు? అప్ప తిన్నావా? మరి అన్నం తిన్నావా? తినాలి ఇప్పుడు మనం అన్నము. ఇట్రా ఇట్రా, మన ఇద్దరం వీడియో తీసుకుందాందా. ఇక్కడ చూడు, పెద్ద మిర్రర్ ఉంది. చెప్పు హాయ్ చెప్పు. హాయ్. ఇంకా అంతేనా? మళ్ళీ బాయ్ చెప్పు. బాయ్. కిస్ పెట్టు వాళ్ళకి. వెరీ గుడ్. తిను మా ఫ్రెండ్ వాళ్ళ పాప, వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నారు. చిన్నది క్యూట్గా, ఎంత మంచిగా నేను తీస్తుంటే నన్ను కూడా చూపి అన్న వెనకాల వచ్చింది. నాకు భలే అనిపించింది. ఈ జనరేషన్ పిల్లలు చాలా యాక్టివ్ ఉన్నారు. అసలు కొత్త పరిచయాలు చేసుకున్న కొత్త వాళ్ళు అనే ఫీలింగ్ లాంటివి ఏం లేవు. మంచిగా అందరి దగ్గరికి వెళ్ళడం, ఈవెన్ వాళ్ళే అడిగి మరీ చేసుకోవడం, ఇట్లున్నారు. నాకు అది మంచిగా అనిపించి ఇంకా అది కూడా పెట్టా అనమాట. ఇక్కడంతా బయట లాన్, ఇది హౌస్ బయట చుట్టూతా మనకి ఇది ప్రహరీ గోడ కూడా వస్తుంది. ఆ పక్కన వచ్చేసి డైనింగ్ స్పేస్ అనమాట, పార్టీ హౌస్ లాగా కూడా చేసుకోవచ్చు. అక్కడ ఆ షెడ్ లాగా కనిపిస్తుంది కదా, హట్ టైప్లో అది. ఇంకా పూల్ ఉంది. ఇంకా పూల్ అదే స్విమ్మింగ్ అయిపోయాక రిలాక్స్ అయ్యేదానికి ఉంది. నెక్స్ట్ లాన్ చాలా పెద్దగా ఉంది, మంచిగా చిల్ అవుట్ అవ్వచ్చు బయట గ్రాస్లో కూర్చొని కూడా. నైట్ టైం వచ్చుంటే వ్యూ ఇంకా బాగుండేది. డే టైం వెళ్ళడం వల్ల ఆ లుక్ కనబడలేదు. అంటే నైట్ టైంకి చాలా లైట్లు, ఇదంతా స్పాట్ లైట్స్ చాలా పెట్టారు, చాలా బాగుంది. అసలు ఈ గెట్ టుగెదర్ ఎందుకు అంటే, నా ఫ్రెండ్ది బర్త్డే అనమాట. సో తన బర్త్డే సెలబ్రేషన్స్ ఫ్యామిలీ అందరం కలిసి ఒక్కసారి మీటప్ లాగా ఉంటుంది అని చెప్పి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా క్యూట్గా చిన్నగా భలే సెలబ్రేట్ అయింది తన బర్త్డే కూడా. ఇంకా పిల్లలందరూ చాలాసేపు ఆడుకున్నారు. వచ్చిన చాలాసేపటి వరకు మేము చూడడం తిరగడమే సరిపోయింది. తర్వాత ఫుడ్కి వెళ్తే అక్కడ అక్క వాళ్ళే, అంటే ఈ ఫామ్ హౌస్ అక్క వాళ్ళే వండిచ్చారు. సర్వపిండి, ఇది వచ్చేసి జొన్న రొట్టెలు, నెక్స్ట్ బగారన్నము, వైట్ రైస్, ఇది చికెన్ కర్రీ. ఇంకా బర్త్డే ఫ్రెండ్ అన్నా కదా, తన ఇంటి దగ్గర నుంచి మటన్ కర్రీ తీసుకొచ్చింది. ఇది సాంబారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెజ్ తినే వాళ్ళ కోసం అని వంకాయ కూర. ఫుడ్ తిన్నాక ఇంకా పూల్లో స్విమ్మింగ్ చేస్తామని ఇంకా పిల్లలందరూ పట్టుబట్టారు. అసలు ఇక్కడ పూల్ ఉందనే విషయమే తెలీదు. మామూలుగా ఏంటంటే ఈ అక్క వాళ్ళది ముందు వచ్చేసి జస్ట్ 2 రూమ్స్ మాత్రమే ఉండే, అది వాళ్ళ కోసమే కట్టుకున్నారనమాట. ఓన్లీ 2 రూమ్స్ ఉండేవి, కిచెన్ అండ్ నార్మల్ రూము. వాళ్ళు వచ్చినప్పుడు ఈ మలబార్ ట్రీస్ దగ్గర, ఇది మలబార్ ఫామ్, ఇక్కడ వచ్చినప్పుడు స్పెండ్ చేయడానికి కోసమని ఇంటి మందం కట్టుకున్నారు. మాకు అదే తెలుసు. తీరా ఇక్కడ వచ్చాక చాలా రెనోవేట్ చేశారు. 2 years అయిందంట ఇట్లా రెనోవేట్ చేసి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారని చెప్పి రెనోవేట్ చేసి ఇప్పుడు మామూలుగా అందరు ఈవెంట్స్కి ఇచ్చేస్తున్నామని చెప్పారు. ఇంకా పూల్ ఉందనే విషయం తెలియకుండా నార్మల్గా వచ్చేసాము. ఇక్కడ చూస్తే పూల్ ఉండే, ఇంకా పూల్ చూసాక పిల్లలు ఆగుతారా, కంపల్సరీ దిగుతామని చాలాసేపు దిగకుండా ఎడ్జస్ట్లో కూర్చొని ఆడుకున్నారు. ఇంకా ఫైనల్గా దిగేశారు. ఇంకా వినలేదు చెప్పిన మాట. ఇంకా సరేలే అని చెప్పి నేను అలాగే దించేసాను అనమాట. ఇంకా వెళ్ళేది మన కార్లోనే కదా, సో ప్రాబ్లం ఏముంది అని షర్ట్ తీసేసి ప్యాంట్తో దించేసాను ఆడుకోమని. తర్వాత ప్యాంట్ ఏమేసా అనుకుంటారు కదా, నేను వేసుకున్న చున్నీని ధోతిలాగా కట్టాను బాబుకి. ఈ మొత్తం
మొత్తం హౌస్లో నాకు నచ్చింది ఈ వినాయకుడు. ఇదంతా సింగిల్ స్టోను. వినాయకుడు పక్కన ఒక బాల్ లాగా ఉంది కదా, అది కూడా ఫేస్ అక్కడ. అసలు నేను ఫస్ట్ అది గమనించలేదు, ఏదో బాల్ ఉంది అన్నట్టే అనుకున్నా. బాల్ అంటే ఏదో రాక్ స్టోన్తో అట్లా ఉందని, అదంతా రాక్తో ఫేస్ లాగా డిజైన్ చేసింది. ఇవి రెండు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది నాకు. ఇంకా చుట్టూ లాన్లో మోస్ట్లీ గ్రాసే ఉంది. ఇంకా వన్ సైడ్ మాత్రం ఇవి ఉసిరి చెట్టు, మామిడి చెట్టు అండ్ అదే చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. మొత్తం ఫామ్ అంతా అయితే మలబార్ ట్రీస్. కాకపోతే ఇంట్లో మట్టుకు ఉండాలి అన్నట్టు ఆ అక్క వాళ్ళు ప్రతి చెట్టు వేసారంట. ఇదంతా లోపల ప్రహరీ గోడ లోపల ఫామ్ హౌస్ మొత్తం. ఇదంతా బయటికి వస్తే బయట మొత్తం చుట్టూతా ఇది వాల్ ఏం లేదు కానీ మామూలు కంచెలాగా కట్టారు ఫామ్కి. ఆ తర్వాత ఇదిగోండి ఉసిరికాయ చెట్టు అన్నా కదా, చిన్న ఉసిరి చెట్టు ఇది బయట దారికి చేసి చుట్టూ కొబ్బరి చెట్లు నాటారు అటువైపు ఇటువైపు. ఇంకా మొత్తం మల్బరీ ట్రీస్ ఉన్నాయి. ఇంకా వన్ సైడ్ ఈ మన హౌస్ ఆనుకొని పక్కన వచ్చేసి మొత్తం వెజిటేబుల్, ఇంట్లో మటుకు వెజిటేబుల్స్ పండించుకుంటున్నారు. మామిడి చెట్టు, జామ చెట్టు, ఇంకా పపాస్ చెట్టు, కొబ్బరి చెట్టు, ఇంకా అరటి చెట్టు, ఇంకా స్టార్ ఫ్రూట్, ఇట్లా ప్రతి ఒక్క చెట్లు ఉన్నాయి ఇక్కడ. కాకపోతే అన్నీ సింగిల్ ఇంట్లో మట్టుకు అన్నట్టు వేసుకున్నారు. ప్రతిదీ ఇంట్లో ఇంకా ఉంటుంది కదా అట్లా. చాలా స్పేషియస్గా ఉండే. ఇంకా అదంతా నేను తిరగలేదు కానీ నా వల్ల కాలేదు. అప్పటికే పొద్దున్నే వచ్చి ఇంకా సాయంత్రం అయిపోతుంది, చీకటి పడ్డట్టు అయింది. పిల్లలేమో మేము రామంటే రామని పట్టుబట్టారు. ఇంకా లాస్ట్ అయిపోయాక ఇక్కడే ఉందామమ్మా, ఇంకా 100 days ఉందామమ్మా, కనీసం 2 days ఉందామమ్మా ప్లీజ్ అమ్మా అని. బాగా నచ్చింది వాళ్ళకి. చాలా చాలా స్పేషియస్గా, చాలా పీస్ఫుల్గా. అందులో సిటీకి చాలా అంటే చాలా దూరం కాబట్టి నిశ్శబ్దంగా మనమే ఉన్నట్టు అట్లుండే. ఇదిగోండి ఇక్కడ వీడు చెప్పా కదా ప్యాంటు నా చున్నీని ధోతిలాగా కట్టా అని, ఇంకా అది కట్టుకొని ఆడుతున్నాడు. ఇక్కడ ఇది కూడా ఉండే జీప్. ఇది నేను మనాలిలో చూశాను, ఎక్కాను అక్కడ. ఫామ్ హౌస్లోకి ఇది భలే వర్క్ అవుతుంది. అంటే ఆ ఫామ్ మొత్తం 6 ఎకరాలు ఎవరు తిరగలేరు అంతంత దూరం కాబట్టి ఈ జీప్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా దీని పేరు నాకు జీపే తెలుసు. ఇంకా ఫైనల్గా ఒక్కసారి చుట్టూ చూపిద్దాం అన్నట్టు ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇంకా అయిపోయింది, ఫుల్ ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ని కలిసిన, ఇన్ని రోజుల గ్యాప్ మొత్తం పోయింది. కంప్లీట్ ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాము. బాగా ఎంజాయ్ చేసాము, బాగా అయిపోయింది. మీకు ఎలాంటి గెట్ టుగెదర్స్ అంటే ఇష్టం? అంటే ఫామ్ హౌస్లో మీట్ అవ్వడం ఇలాంటివి ఇష్టమా? అసలు ఫామ్ హౌస్లో టైం స్పెండ్ చేయడం ఇష్టమా? మీకంటూ ఫామ్ హౌస్ ఉండడం అంటే ఇష్టమా? నాకంటూ ఫామ్ హౌస్ ఉండడం చాలా ఇష్టం. త్వరలో అది కూడా నేను అచీవ్ చేసుకుంటా. ఎందుకంటే ల్యాండ్ ఉంది కాబట్టి అందులో కట్టుకోవాలనేది డ్రీమ్. సో ఇది వ్లాగ్కి మీకు నచ్చితే లైక్ చేయండి.